నమస్కారం. నా పేరు బొలిశెట్టి సత్యనారాయణ. జలబిరాద్రి జాతీయ సంచాలకుడిని. అలాగే జనసేన పార్టీ హ్మ్, పర్యావరణ ప్రధాన కార్యదర్శి, మాజీ పర్యావరణ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నేను ప్రస్తావించబోయే అంశం పంచదార్ల కొండ. అక్కడ అంటే పంచదార్ల కొండ అన్నది ఒక సామాన్యమైన కొండ కాదు. ఆ కొండకు ఏమంటే ఆధ్యాత్మికతతో పాటు, పర్యావరణంతో పాటు ప్రజల ఒక 30 గ్రామాల ప్రజల తాలూకా తాగునీరు, ఒక 1500 ఎకరాల సాగునీరు ఆ కొండ మీద ఆధారపడి ఉంది. ఆ కొండనికపై ఒక ఈ అక్రమార్కుల కన్ను పడింది 2004లో. అప్పటినుంచి విధ్వంసం జరుగుతూనే ఉంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా ఆగల. ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు విధ్వంసం సృష్టించారు. అంటే గతంలో జరిగిన దానికంటే ఎక్కువ జరిగింది. ఈ విషయాలు అంటే రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం లేదా? ఎందుకంటే ఆయన కూడా ప్రచారంలో ఇదివరకు ఎళ్లి ఇక్కడ మైనింగ్ జరగకుండా ఆపుతానని చెప్పి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ ఏశారు. దాని మీద ఎంక్వైరీ చేయమని ఒక ఇది చేశారు. దానికి సంతోషం. ఐ అప్రిషియేట్. అయితే ఇక్కడ పంచదార్ల కొండ గురించి కొంతమంది యువకులు ఇదివరకు నేను పర్యావరణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు అక్కడ యలమంచిలో కిరణ్ అన్న అతను, అలాగే వంశీకృష్ణ వీళ్ళందరూ నా దగ్గరకొచ్చి ఇక్కడ విధ్వంసం జరుగుతుంది. మీరు ఎలాగైనా సరే ఆపాలని. సో, అప్పట్లో ఇప్పుడు ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ కూడా అన్న మా ఏరియాలో చాలా విధ్వంసం జరుగుతుంది. మీరు రావాలి, రావాలి అన్నారు గానీ ఆయన ఎప్పుడు నన్ను పట్టుకెళ్ళి ఎ ఎ ఇది చేయల. ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు చేయలేదు. సరే అది పక్కన పెడితే, ఇటువంటి ఏరియాలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వచ్చినా సరే విధ్వంసం జరుగుతుంది. దాన్ని ఎలాగైనా ఆపాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే ప్రజలు, ఇక్కడికొస్తే చంపేస్తాం, లారీలతో తొక్కించేస్తాం అని చెప్పేసి. ఈ మధ్యన ఈ కడప నుంచి వచ్చిన మాఫియా కూడా వచ్చి అక్కడ టెస్ట్ వేసిందని చెప్పి గొడవ పెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడ అన్నీ ఆపేసి దాని మీద ఎంక్వైరీ చేశారు. అయితే ఇన్నాళ్ళు డిలే చేసి ఇప్పుడెందుకేశారనేది నా ప్రశ్న. దీని మీద ఈ విషయం మీ దృష్టికి రాలేదా? మీరు అక్కడ ప్రచారం చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నేనొస్తే ఆపుతానని చెప్పారు కదా! చెప్పిన తర్వాత మీ ఆధ్వర్యంలో ఎందుకు పెరిగింది? నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజుని జూన్ 5వ తారీఖుని నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు స్వయంగా వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించి, ఆ తర్వాత అక్కడున్న మాధవ స్వామి ఆలయం, ఉమా రామలింగేశ్వర ఆలయం, ధర్మలింగేశ్వర ఆలయం అంటారు. బట్ మాధవ స్వామి ఆలయం అని అదొక ప్రసిద్ధి, రాధామాధవ ఆలయం. అక్కడికి వెళ్ళి ఆలయంలో పంచదారలను చూసి అదంతా చేసిన తర్వాత మేము బహిరంగ విజ్ఞప్తి చేయడం, అది హిందూతో పాటు అన్ని న్యూస్ పేపర్‌లో వచ్చింది. నేను కూడా సామాజిక మాధ్యమాల్లో చెప్పాను. అది మన ప్రభుత్వ యంత్రాంగం నెక్స్ట్ మాతో పాటు మొత్తం ఆ రోజు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా మాతోటే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టే. కానీ ఎందుకు ఇన్నాళ్ళు ఇంత ఉదాసీనత, ఇన్నాళ్ళు ఊరుకున్నారు? ఎందుకు మొన్న వైసీపీ బైక్ ర్యాలీ చేసిన తర్వాత హడావుడిగా అంటే వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ధ్వంసం చేశారు. కానీ ఇప్పుడేమంటే వైసీపీ వాళ్ళు మేమొచ్చి ఇక్కడ నిలబడి ఏదో చేశాం కాబట్టే ప్రభుత్వం స్పందించిందనే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇటువంటి ఇది ఇది కొద్దిగా తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ దొంగలే. కానీ ఒక గజ దొంగొచ్చి నిలబడి మాట్లాడిన తర్వాత మీరు యాక్షన్ తీసుకుంటే, ఆ గజ దొంగను మంచోడి కింద చిత్రీకరించే పని మీరు చేస్తున్నారని నాకనిపిస్తుంది. ఇప్పుడు ఈ పంచదార్ల కొండలాంటిది కొండని కాపాడుకోవడం మనకి ఒక ఇది. ఇప్పటికైనా సరే ఆలస్యంగానైనా మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే మార్టూర్‌లో అనకాపల్లి మార్టూర్‌లో 100కి పైగా మైనింగ్. ఆ మార్టూర్ గ్రామం చుట్టూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇదివరకు మీరు చెప్పారు డబ్బులు వాళ్ళకి, జబ్బులు మాకు అని. అసలు అక్కడ పర్యావరణం ఒక 100 మీటర్లు తవ్వుకోమంటే, 1,00,000 మీటర్లు తవ్వుకుంటుంటే చూస్తూ ఊరుకున్నారు అందరూ. అందరు నాయకులకి వాటా ఉంది. నేను చెప్తున్నా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా వాటా ఉంది. లేకపోతే ఎందుకు ఆపుతారు? ఆపాలి కదా వాళ్ళు. ఎందుకు ఆపడం లేదు? సో, ప్రజలు ఏడుస్తున్నారు. మీరు తక్షణమే అనకాపల్లిలో ఉన్న మార్టూర్ మైనింగ్స్ మీద, అలాగే కళ్యాణపురం మీద, అలాగే విశాఖపట్నం సింహాచలం కొండలో ఇప్పుడు డేటా సెంటర్‌కి ఇచ్చారు. అక్కడ ఆల్రెడీ పర్మిషన్ లేకుండా విధ్వంసం చేస్తున్నారు. అంటే పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే అధికారులు మీ దృష్టికి తీసుకురావడం లేదా? వ్యవస్థ ఏమైపోయింది? ఎందుకు మీరు స్పందించడం లేదనేది నా ప్రశ్న. దీనికి
తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారే సమాధానం. మీడియా అప్పుడు చెప్పారు, ఇవాళ చేసింది చాలా మంచిది. అలాగే మార్టూరు విషయంలో కొద్దిగా స్పందించండి. కళ్యాణపు లోబ విషయంలో స్పందించండి. అలాగే అక్రమంగా సింహాచలం కొండ, అలాగే పావురాల గుట్ట, అలాగే మిగతా ఈ డేటా సెంటర్ల పేరుతో అక్కడ జరుగుతున్న అక్రమాన్ని కూడా మీరు పైకొచ్చి మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.